అబ్బా కేసీఆర్ సార్ను చూడక బగ్గ రోజులైతుందిలా. జీవన్ రెడ్డి సారు నిన్న కారు ఎక్కిండు కదా, మరి ఇప్పుడన్నా కనిపిస్తాడో ఏమో చూద్దాం పాన్రి. జగిత్యాలకు నిన్న పోయి మా పార్టీలకు రావాలని పిలిచిండు కేటీఆర్ సారు. ముందటి సంధి అందరు అనుకున్నట్టు జీవన్ రెడ్డి సార్ సుతం సై అన్నాడు, కారెక్కిండు. ఇక ఇవాళ అంతా కూడి ముచ్చట్లు పెట్టుకుండ్రు. ఇవాళ కేసీఆర్ సార్ తానికి పోయిండు. సూటిగా జీవన్ రెడ్డి సారు సార్తోటి కూసోని ముచ్చట పెట్టిండు. కారెక్కినందుకు అలై బలైలు ఇచ్చుకుండ్రు, పెద్దరికం చేసుకుండ్రు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిసిండ్రు జీవన్ రెడ్డి సారు కేసీఆర్. రామన్న సారు ఇంకిందరు ముఖ్యమైనోళ్ళు. అన్నా మీతోని కలిసి పని చేయమని దేవుడు పంపిండన్నా అనుకుంటా మాటలు కలిపిండు జీవన్ రెడ్డి సారు కేసీఆర్ సార్ తోటి. కొన్నేండ్ల సంధి ఎగస్ పార్టీ వాళ్ళతోటి కొట్లాడి ఎనిమిల లెక్కున్నోళ్ళు ఇప్పుడు కలిసినట్టే ఉండ్రు. కానీ వీళ్ళు మీదికి కనిపించేతందుకే ఎగస్ గాని లోపల అంత ఒకటే అని నిన్నే చెప్పే కదా రామన్న సారు. కొన్నేండ్ల సంధి చెయ్యి పార్టీని పట్టుకొని ఎన్నో ఏండ్లు నమ్మకంగా పని చేస్తే పంగనామాలు పెట్టిండ్రు, పట్టించుకోలే, పక్కకు పెట్టిండ్రు. ఇల్వలేదు ఇజ్జత్ లేదన్నట్టు సాగింది ఇన్నొద్దుల రాజకీయం జగిత్యాలలా. అయితే ఈ సారు చెయ్యిడిసి కారెక్కుడితోటి అడ్లూరి సారు ఏమంటాండో ఇనుండ్రేది. 30 సంవత్సరాలకెళ్ళి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చిండు ఇంటికి. మీరు పోవద్దు, మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలని. నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ మేడిపల్లి సత్యం కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ పిసిసి అధ్యక్షులు వారు రిక్వెస్ట్ చేసినాం, మీరు ఉండాలి పార్టీలో. సరే, రాజకీయ పరంగా పరిణామాల లోపల కొంతమంది పార్టీలో ఎమ్మెల్యేని తీసుకున్నప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం జరిగిన ఇబ్బందుల లోపల పోవద్దంటే చివరిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మా వంశీచంద్ర రెడ్డి కూడా వచ్చింది ఢిల్లీ తరఫున. అయినా కూడా నేను మనసు మార్చుకోవాలి. సరే, ఏదేమైనా కూడా ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట రాజకీయమే గంత. మరి మీ పక్క పొంటున్న సారు ఏ పార్టీలకెంచి ఏ పార్టీలకు వచ్చిండో మీకు తెలియంది కాదు, కాయే సారు అని తిట్టబట్టే కొందరు. ఏందో ఈ రాజకీయాలు, ఎవలకు కోపం వస్తుందో ఎవరు ఎండ్లకెంచి ఎండ్లకు జంపింగ్ అంటారో తెలియదు.